దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ. మగవాడు ఆడవాడు సెపరేట్ సెపరేట్ గా వస్తుంది. లైన్ ఆగండి. ఒక ఆడవాడు రండి, వెళ్ళండి. వెళ్ళండి, మగవాడు వెళ్ళండి. ఆగండి, ఇది మీరు భర్తేనా? అవునండి. వెళ్ళండి వెళ్ళండి, 1 after 1. ఓం జగద్గురు, ఓం జగద్గురు. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళండి అమ్మా, ఒకరు వెళ్ళండి. ఒక ఆడవారు ఒక మగవారు వెళ్ళండి. వెళ్ళండి, భర్తేనా? ఓకే ఓకే, వెళ్ళండి. ఓం జగద్గురు, ఓం జగద్గురు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. కమాన్ కమాన్ రండి. ఓం జగద్గురు. కమాన్ కమాన్ పదండి. ఓం జగద్గురు. స్వామివారు విశ్రమించే సమయం అయింది. సాయంత్రం 5 గంటలకు రండి. స్వామి గారు రెస్ట్ తీసుకుంటారంట, మీరు 5 గంటలకు రండి. కదలండి, నా కోపం తెప్పించొద్దు. స్వామి గారితో నేను నిమిషం మాట్లాడండి. ఓం కృష్ణం వందే జగద్గురుం. స్వామి, బుద్ధిమంతుల్లాగున్నావు. రద్దీ తగ్గింది, ఇక నువ్వు సెలవు తీసుకోవచ్చు నాయన. తీసుకుంటాను స్వామి. నాకు చిన్న అనుమానం స్వామి. ఏమిటి నాయన? ఏం లేదు స్వామి, మీరు చెయ్యి ఇలా అంటే ఒకటి, అలా అంటే ఒకటి, మళ్ళీ ఇలా అంటే ఒకటి, అలా అంటే ఒకటి, ఎలా అన్నా ఏదో ఒకటి చేతిలోకి వచ్చేస్తుంది. అది తపశ్శక్తి నాయన. అదే స్వామి, అంత శక్తి మీకుంది కదా. నాకు చిన్న కోరిక స్వామి. చెప్పు నాయన. స్వామి, తమరు మా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరకూడదా స్వామి? పోలీసు ఉద్యోగంలోన సర్వసంగ పరిత్యాగులం, బలాఢ్యులు మీరుండగా మేమెందుకు నాయన? అది కాదు స్వామి, మీకోసం కాదు స్వామి, ప్రజల కోసం, దేశం కోసం స్వామి. ఎందుకంటే స్వామి, ఎవరి మనసులో ఏముందో, ఎవరే మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు, వాళ్ళు అడగకుండానే, వాళ్ళు చెప్పకుండానే మీరు ఇచ్చేస్తున్నారు, చెప్పేస్తున్నారు కదా. అదే మా డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఎవడో ఒకటి పట్టుకొస్తాం, వీడు దొంగ అంటాం. ఒక్కోసారి అనవసరంగా అమాయకులు శిక్షించబడతారు, నేరస్తులేమో తప్పించుకుపోతుంటారు. మీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకోండి, మేము ఎవరినైనా పట్టి తీసుకొచ్చామనుకోండి, నాయన వీడు దొంగ కాదురా, అసలు దొంగ పలానా చోట ఉన్నాడురా అని మీ శక్తితో చెప్పారనుకోండి, అమాయకులు రక్షించబడతారు కదా స్వామి. నేనంతటి గొప్పవాణ్ణి కాను నాయన. దానికి ఎంతో శక్తి కావాలి. అంటే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. జ్ఞాననేత్రం తెరుచుకున్నప్పుడే భూత భవిష్యత్ వర్తమానాల గురించి మనం చెప్పగలుగుతాం. ఆ జ్ఞాననేత్రం ఎప్పుడు తెరుచుకుంటుంది, ఎలా తెరుచుకుంటుంది స్వామి? ఒక్క తపోశక్తి వల్ల. అది ఎలా సాధ్యమవుతుంది స్వామి? ముందు అవలంబించవలసింది బ్రహ్మచర్యం. ఆ తదుపరి ఏకాగ్రతతో తపశ్శక్తిని పెంచుకోవాలి. ఆ తదుపరి జ్ఞాననేత్రం దానంతకదే తెరుచుకుంటుంది నాయన. సర్వమంగళాని భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. కమాన్ కమాన్. సార్ సార్, ఇన్స్పెక్టర్ గారు, నాకేం తెలియదండి. నన్ను అన్యాయంగా ఇక్కడికి తీసుకొచ్చారండి. నేనే పాపం ఎరగను సార్. నన్ను నమ్మించి ఆ ఇంటికి తీసుకెళ్లారు. నన్ను వదిలేయండి, లేకపోతే చచ్చిపోతాను. చాలా వింటానే ఉంటాం. పనకాలు లోపల. సార్, మీకు ఆడపిల్లలుండే ఉంటారు, వాళ్ళకే ఇలాంటి స్థితి వస్తే. స్వామి, ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి, వెంకట స్వామి, ఎక్కడున్నావయ్యా? ఇక్కడింత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా? స్వామి,
నిన్ను దీనజన బాంధవుడు అంటారే, కష్టాల్లో ఉన్న వారిని కాపాడే కరుణామయుడు అంటారే. ఎక్కడున్నావు స్వామి? ఏంటి తీసుకోండి, వద్దండి. పర్లేదు తీసుకోండి. ఏమండి, నా పేరు మీకు ఎలా తెలుసండి? ఏం పేరు? స్వామి, వెంకటస్వామి అని పిలిచారు కదండి. నా పేరు వెంకటస్వామి అండి. స్వామి, ఈ రూపంలో ఇక్కడున్నావా స్వామి? మా నాన్న పోయినప్పటి నుంచి ఈ రూపంలో ఇక్కడే ఉన్నానండి. స్వామి, నీ కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా సహిస్తున్నావు? ఏం చేయనండి, నాకంటే పెద్దేమో ఏటుగారు కదండి, ఆయనకంటే పెద్దేమో ఇన్స్పెక్టర్ గారండి. మరి ఆరిద్దరూ ఉండగా నేను నోరిపోకూడదు కదండి. ఆరిప్పుడు లేరు కదండి, అందుకని నోరిపోయానండి. ఓ పక్క ప్రభుత్వం ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు అంటుంటే, ఇంతింత అన్యాయం జరుగుతుంటే మాలాంటి ఆడవాళ్ళు బ్రతకాలా, చచ్చిపోవాలా? ఏమన్నా వద్దండి, ఏ మాట అనండి, చావనే మాట మాత్రం అనకండి. పాపం మొన్న కావిడ ఇందులో చచ్చిపోయిందండి. నాకు న్యాయం జరగకపోతే, నన్ను విడిచిపెట్టకపోతే నేను కూడా అలాగే చచ్చిపోతాను. అమ్మో వద్దండి, శవం అంటే నాకు చాలా భయం అండి. అసలే చూడలేనండి. అసలు మిమ్మల్ని మా వాళ్ళని తీసుకొచ్చి కొట్లో పడేశారండి. మీరేం చేశారు? ఏం చేశానా? మీ చట్టానికి కళ్ళు లేవు, సత్యానికి నోరు లేదు, న్యాయానికి చెవులు లేవు, ధర్మానికి చేతులు లేవు. వద్దండి వద్దండి, ఏమండి మీరంత కోపడకండి. ఆడది ఆదిశక్తి అంటారండి. ఆడదంత కోపడితే దేశానికి అరిష్టం అండి. అసలు ముందు మీకేం జరిగిందో చెప్పండి, చెప్తాను. మా ఊరు రాజమండ్రి. నేను డాన్సర్ని. అప్పుడప్పుడు క్లబ్లో డిస్కో డాన్స్ కూడా చేస్తుండేదాన్ని. నాకు సినిమాలో చేరాలనిపించి, అందుకని ఒకడొచ్చి నువ్వు జయమాలిలా ఉంటావు, నువ్వు సినిమాలో చేరితే జయమాలి పడిపోతుందన్నాడు. నిజం అనుకున్నాను. నీకు వేషాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు మీ వాళ్ళు పట్టుకుని ఇంటికి నన్ను తీసుకొచ్చాడు. నీకు డ్రెస్సులు కుట్టాలి, కొలతలు కావాలన్నారు. ఓ పక్క కొలతలు తీసుకుంటున్నారు, ఓ పక్క పోలీసులు వచ్చారు. వాళ్ళు పారిపోయారు, నేను మాత్రం మిగిలిపోయాను. నన్ను పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు. మీరే చెప్పండి, నేను వ్యభిచారినా? కాదండి. నేను పతితనా? కాదండి. కాకపోతే నన్ను విడిచిపెట్టాలిగా? అవునండి. మరెందుకు విడిచిపెట్టలేదు? మా వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారండి. రేపు కోర్టులో నిలబెడతారు, పతిత అని ముద్ర వేస్తారు. ఆ ముద్రతో బ్రతకడం ఎలా చెప్పండి? బ్రతకడం ఎలా చెప్పండి? ఏమండి ఏమండి ఏమండి, ఏడవకండి, ఏడవకూడదండి. ఏడుపు కాక నాకేం మిగిలిందండి? అలా కాదండి. ఏమండి, ఆడది ఏడిస్తే ఇంటికి అరిస్తూ అంటారు. మీరు ఇక్కడ ఏడిస్తే పోలీస్ స్టేషన్కి అరిస్తూ అండి. మీరు ఏడవకూడదండి, ఏడవకండి. ఏమండి 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 మీరెందుకు ఏడుస్తున్నారండి? ఎవరైనా ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుందండి. మీరు ఏడవకూడదండి. నేను ఆడండి, మీరు కూడా ఏడవద్దండి. నేను మీకు సాయం చేస్తానండి. నిజమండి, నా సాయశక్తిలో సాయం చేస్తానండి. ఆంజనేయ స్వామి తొట్టండి. మీరు ఏడవకూడదండి, మీరు చచ్చిపోకూడదండి. ఏమండి? ఎక్కడికెక్కడికి? నమస్కారం సార్. నమస్కారం అండి. ఏమిటో ఇలా వచ్చావు? మాట్లాడదామని వచ్చానండి. ఎవరితో? మీ వంటోడుతోటండి. వంట వాడితోనే? వాడితో నీకేం పని? చిన్న రికమెండేషన్ ఉందండి. రికమెండేషన్ ఏమిటి? అంటే మీతో చిన్న పని ఉందండి. అది వాడితో చెప్పి వాడి ద్వారా మీతో చేయించుకుందామనండి. నేనే నీకు తెలుసు కదయ్యా, అదేమిటో నాతోనే చెప్పచ్చు కదా. అంటే వంటోడు రికమెండేషన్ అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటదంట కదండి. ఎవరు చెప్పారు? అతనే చెప్పాడండి. అది సరేలే, అసలు సంగతి ఏమిటో చెప్పు. సార్, మా వాళ్ళు అపార్థం చేసుకుని ఒక మంచి పతివ్రతని పతిత అని చెప్పి కేసు బుక్ చేసి కొట్లో పడేశారండి. పాప రాత్రంతా పిల్ల గోలగోలు సార్. ఆ అమ్మాయి నీకు తెలుసా? బాగా తెలుసు. ఎప్పటి నుంచి? రాత్రి నుంచి. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదయ్యా. ఆ పిల్ల అలాంటిది కాదు సార్, చాలా మంచి పతివ్రత సార్. అసలు ఆ అమ్మాయి ఏడుపు ఉంటేనే మీకు అనిపిస్తుంది సార్. సార్, ఆ అమ్మాయిని సినిమాలో వేషాలు వేస్తా అని చెప్పి మోసం చేసి తీసుకొచ్చారండి సార్. సార్, మన దేశంలో ఆడపిల్లని ఇలా మోసం చేస్తే మన భారతదేశం ఏమైపోతుంది సార్? భారతదేశంలో ఇంకోసారి ఇలాంటి రికమెండేషన్ తీసుకుని ఇంటికి రాకు. ఎప్పుడు రాను సార్, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. వచ్చావో నీ ఉద్యోగం కాస్త ఊడుతుంది, జాగ్రత్త.
వెళ్ళు. సార్ ఆ పిల్ల మంచి పతివ్రస్. చెప్పావు కదయ్యా. వస్తాను సార్. ఉమ్. సార్ నేను వచ్చినట్టు మీ వంటతో చెప్పండి సార్. వస్తాను సార్. అలాగేలే.